అండి అందరికీ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గాజుల మచ్చపు చెరువు వేసిందో ఆ ఎండింగ్ పాయింట్లో ఉన్నాం. ఆల్రెడీ మనకి ఇక్కడ వరకు ట్రాకింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ అయ్యింది. ఇక్కడ ముందు చూసుకున్నట్టుంటే మనకి అక్కడ కింద స్లీపర్స్ వేసారు. త్వరలోనే ఇది ప్రారంభం కాబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రిడ్జ్ల దగ్గర ఉన్న మట్టి ఏదైతే ఉందో అదంతా ఇక్కడ నుండి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి పైన పోస్తారు. ఇది అయితే ఒకటి ఏంది అంటే పైనకెళ్ళి మనం ఇప్పటి వరకు ఏదైతుందో మొత్తం హైట్లోనే ట్రాక్ నిర్మాణం చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ నుండి అయితే మనకు డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ డౌన్లో మన స్లీపర్స్ అనేవి కింద ఎట్లా తీస్తారు, అసలు క్రెయిన్ ద్వారా తీస్తారా, మరి ఎట్లా తీస్తారా అనేది మనము ముందు ఇదే వీడియోలోనే లేకపోతే నెక్స్ట్ వీడియోలోనే చూసుకుందాం మనము. మళ్ళీ ఒకటి ఈ వీడియోలో ఏంది అని అంటే ఎక్కడి వరకు వర్క్ ఎట్లుంది అనేది ఈ వీడియోలో చూసుకుందాం మనం. కానీ ఇదైతే ఒక లెవెలింగ్ అయితే దాదాపుగా కంప్లీట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం దాన్ని కంపేర్ చేసుకుంటే మనకైతే లెవెలింగ్ అయితే క్లియర్. ఇక్కడ ఓన్లీ ఇది మన రాక్ డస్ట్ వేసేసి అది తొక్కించి మన బలాస్ట్ చేసి స్లీపర్స్ చేయడమే. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడైతే వర్క్ అయితే ఇట్లా ఉంది. మరి ముందు ఎట్లా ఉంది, ఇంకా ఏమన్నా మనం ఇంతకుముందుకు చూసుకున్న ఒక 10-15 డేస్ ముందు చూసుకున్న వీడియోస్కి మళ్ళీ ఈ వీడియోస్కి ఏమన్నా వర్క్ ఏమన్నా చేంజెస్ ఉందా అనేది ఈ వీడియోలో మనం కంటిన్యూగా చూసుకుందాం. ఇంకా మన కొత్త అప్డేట్స్ కూడా వస్తుండొచ్చు, అవి మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. కరెక్ట్, మనమైతే ముందుకెళ్దాం. ఇక దాదాపుగా పైనకెళ్ళి చూపెట్టడానికి ప్లాన్ చేస్తాను. ఒకవేళ వీలుంటే నేను కింది దిగి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి ఏంది అని అంటే ఇప్పటిదాకా మనం హైట్లో చూసుకుంటూ వచ్చినాం కదా, రైల్వే స్లీపర్స్ మన దించడం కింది అంటే దాని మీద ట్రాక్ పైన పెట్టడం. కానీ ఇక్కడ నుండి కంప్లీట్గా డౌన్ ఇది. కానీ ఈ డౌన్లో స్లీపర్స్ ఎట్లా వేస్తారు అనేది కూడా మనకు ఒక క్లారిటీ రావాలి. సరే, ఓకే, అటు ముందుకు వెళ్దాం. ఇక బైక్ తీసుకొని అట్లా పైనకి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. మన రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా కొంత వివరించే ప్లాన్ చేస్తాం. గాజుల మచ్చపు చెరువు దాటిన తర్వాత మనకు ఒక 2 బ్రిడ్జిలు ఉంటాయి ఇక్కడ. ఇది రంగనాయక సార్ నుండి కెనాల్ బ్రిడ్జి ఒకటి, వాటర్ కెనాల్ బ్రిడ్జి ఒకటి, ముందు మనకు పైప్ లైన్ కనబడుతుంది కదా, ఆ పైప్ లైన్ ఇక్కడ నుండి అంటే అందరికి పోచమ్మ నుండి మల్లన్న సాగర్ వెళ్ళే పైప్ లైన్. అది దాదాపు ఇదైతే కంప్లీట్ అయింది. ఇది మన రంగనాయక సార్ కాలువ నుండి వాటర్ వచ్చేది ఇది కంప్లీట్ అయింది. ఇది అయిపోయింది, పని అయిపోయింది. మరొకటి ఏంది అని అంటే అది అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి అండ్ మల్లన్న సాగర్కు వెళ్ళే పైప్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ అవుతుందో ఆ వర్క్ అయితే ఇంకా నడుస్తుంది. అది ముంగటికి వస్తే మనం చూసుకుందాం ఆ వర్క్ ఎంత వర్క్ వచ్చింది అనేది. వాస్తవానికి కింద బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. అది కింద మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అయితే డంప్ అంటే బయట తీసుకెళ్తారు. ఆ మట్టి అంతా కింద అయితే చాలా మట్టి ఉండే ఇంతమందికైతే ఆ మట్టి అంతా తీసుకెళ్తారు. సరే, ముందుకు నేను మీకు ఆడ పైప్ లైన్ది ఎంత వర్క్ ఎంత కంప్లీట్ అయిందని కూడా ముందు వెళ్ళి చూపెడతా. వాస్తవానికి అయితే బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. మన కింద బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఆ పైప్ లైన్ వేస్తారు. అది మన జక్కపూర్ చెరువు దగ్గర ఏవైతే మన మూడు బ్రిడ్జ్లు అండ్ కొద్దిగా దూరంలో ఇంకో బ్రిడ్జ్ ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే బ్రిడ్జ్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ పైప్ లైన్ దగ్గర ఇట్లా ఉంది. వాస్తవానికి అక్కడ నుండి వేస్తారు, మళ్ళీ ఇక్కడ నుండి కూడా వేసుకుంటూ పోతారు. మధ్యలో అక్కడ లైన్లకి అయితే మధ్యలో ఒక పైప్ వేసి సెట్ అయిపోతుంది అనుకుంటా. అది మీదికి వెళ్ళి మళ్ళీ మన బేస్ ఉండేటట్టు కూడా కాంక్రీట్తో వేసుకుంటూ వస్తారు. కాంక్రీట్తో చూడొచ్చు మనం, ఆ కాంక్రీట్తో వేసుకుంటూ వస్తారు. అది కరెక్ట్. ఇది కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతుంది. ఆల్రెడీ ఇది కంప్లీట్ చేస్తూనే కిందికి రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేసి స్టార్ట్ త్వరలోనే. బ్రిడ్జ్ దాటిన తర్వాత కొన్ని ముందుకు వస్తే ఒక వ్యూ బాగా కనబడుతుందని చెప్పిన కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతానికి వచ్చేసి. ఇక్కడైతే మన కింది భాగంలో అంటే రైల్వే లైన్ దగ్గర మనకు ఒక వర్క్ నడుస్తూ ఉంది. ఎక్స్కవేటర్స్తో వర్క్ నడుస్తూ ఉంది. అది లెవెలింగ్ చేస్తున్నట్టున్నారు, లేకుంటే వాటర్ డంపింగ్ కొడుతున్నారు వస్తాం. ఇక్కడైతే వాటర్ డంపింగ్ కొడుతుంది. కొంత ఇక్కడ మట్టి లాంటిది ఉంది, అది కూడా తీసేస్తున్నట్టున్నారు. వాస్తవానికి అయితే త్వరలోనే మాత్రం ఇక్కడ మాత్రం రైల్వే పట్టాలు మాత్రం చూడబోతున్నాం మనం. అయితే ఇక్కడి నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ నుండి అయితే సూపర్గా ఉంటుంది వ్యూ అయితే.
ఓకే, ఇక్కడైతే ఒక వర్క్ అయితే క్లియరెన్స్ వచ్చినట్టే ఇక్కడ వరకు. అంటే మనం త్వరలోనే రైల్వే పట్టాలు చూడబోతున్నాం. ఇక్కడైతే లెవెలింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఇది రంగనాయసార్ నుండి వచ్చే కెనాల్ యొక్క బ్రిడ్జి. ఇది డ్రైన్ అనేది మన ఇక్కడ వరకు కట్టేశారు. ఇది ఇంతకుముందుకు మనకు ఒక వీడియోలో కూడా మీరు చూసుకుండొచ్చు. ఒక 10-15 రోజుల క్రితం తీసిన వీడియోలో మీరు చూసుకుండొచ్చు. సేమ్ సిచ్యువేషన్ ఇది. ఓకే, అంటే లెవెలింగ్ అనేది మాత్రం అది క్లియర్ అయినట్టు వాస్తవాన్ని. కొంచెం ఇంకా కొద్దిగా ఒక ఫీట్ అట్లా ఇట్లా ఉంటుందో అంతకుమించి అయితే ఉండదు అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే దీని మూమెంట్ చూస్తూ ఉంటే నాకు మనకు అర్థమవుతుంది. ఓకే, ముంగట ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది. ఆడిపోదాం మనం. మనకు ఇంత ముందర ఇక్కడైతే ఒక తొవ్వ కోసం అనేది ఇక్కడ వర్క్ ఆపినుండే. కానీ ఇప్పుడు ఏంటంటే అది తీసేస్తారు. ఆ తొవ్వకు సంబంధించిన మట్టి ఏదైతే ఉండేనో అది తీసేస్తున్నారు ఇప్పుడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మధ్యలో వర్షాలు పడి మన ఇబ్బంది అవుతుంది తప్ప, వర్షాలు పడకుండా మాత్రం దాదాపుగా వర్క్ అయితే ఫాస్ట్గా అవుతుంది. వర్షాలు మనకి భారీ 380 SK 380 XDSD అంటే భారీ ఇంజన్ అనుకుంటా ఇది. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ స్ప్రింక్లర్స్ అంటే మిరప తోటకి స్ప్రింక్లర్స్ పెట్టారు. వీడికి రాగానే చల్లగా అనిపిస్తుంది. మంచిగా సూపర్ కొడుతున్నాయి స్ప్రింక్లర్స్, ఎక్సలెంట్ కొడుతున్నాయి. సరే, మనం కొంచెం ముందుకు వచ్చినాము. ఆ తొవ్వ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తున్నారు. అది తీసేసి మన లైన్కి అనుకూలంగా మారుస్తుంది దాన్ని. ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ బాగా డౌన్ ఉంది. అడ్డ కూడా డౌన్ ఉంది. ఇక్కడ చేయాలనుకుంటా హెవీ డౌన్ ఉండేది. ఇది సైడ్కు డ్రైన్ కట్టడానికి మన బండ అడ్డం వస్తున్నట్టుంది. అది డ్రిల్ చేస్తుంది దాన్ని. ఇది మనం కొంచెం ముందుకు పోతే మొత్తం బండ నేను ఇది అంత క్లియర్గా తెల్లగా కనబడుతుందా? మంచి తెల్లగా కనబడుతుంది అది బండ. అది రేపేస్తారు వచ్చి ఇప్పుడు. ఇక అన్నీ మన ఎక్స్కవేటర్స్ అటు లెవెలింగ్ చేసుకుంటే పోయినా గుర్తులు అన్నీ ఎంత మంచిగా కనబడుతున్నాయి, సూపర్ కనబడుతున్నాయి అవి. ఓకే, రైట్. మొత్తం బండ ఏరియాని మొత్తం డౌన్ కొట్టి పడేస్తుంది. బ్లాస్టింగ్ చేసుకుంటూ మొత్తం తీసేసింది. ఈ ఎక్స్కవేటర్తోనే అంత పైన అంతా లెవెల్ చేస్తున్నట్టు దాన్ని. భలే అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే నేను ఓన్లీ పైనకి మన కాంక్రీట్ వీడియోస్ వచ్చు అనుకున్నా. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అని అంటే క్రషర్ దగ్గర ఇది స్టీల్ బ్రిడ్జ్ కట్టేట్టున్నది. ఇది ఆల్రెడీ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ కూడా దాదాపుగా ఒక కొలికి వచ్చినట్టుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ కట్టేట్టున్నది. త్వరలో ఇది కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా ఉంది. వచ్చి మనకు గంగాపూర్ని అండ్ విఠలాపూర్ని కలిపే బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర ప్లేసు ఇది. మొత్తం కింద మొత్తం మట్టి ఉండే, కంప్లీట్గా మట్టి పైనకి వెళ్ళి మన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగి ఉండే. అది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిన తర్వాత మొత్తం మట్టి తీసేసారు. ఇదంతా ఈ ప్లేస్లో మొత్తం మట్టి తీసేసారు. ఇంకా కూడా వర్క్ నడుస్తూ ఉంటుంది. అక్కడ నుండి వెహికల్స్ వస్తున్నట్టున్నాయి. వెహికల్స్ వచ్చి మట్టి తీసుకెళ్తున్నట్టున్నాయి. అంటే ఈ దాదాపు ఈ ప్లేస్ అవుతుందో ఈ ప్లేస్ ఒకటి కంప్లీట్ అయింది అని అంటే ఈ ముంగట మనం లెవెలింగ్ కంప్లీట్ చేసేసి ట్రాక్ వేయడమే ఇక్కడ. కానీ ఇక్కడ ఒక మైనస్ అంటే సైడ్ డ్రైన్స్ కూడా రావాలి. బట్ ఏంది అంటే ఈ వాటర్ పైన ఉన్నాయి, చాలా అంటే చాలా పైన ఉన్నాయి ఈ ప్లేస్లో అయితే. ఇక్కడ వెహికల్ సౌండ్ అడ్డగోలు వస్తుంది, హెవీ మరీ ఘోరంగా వస్తుంది. ఇక్కడ అయితే
ఏ బీభత్సం ఈ సౌండ్ అంతా బ్లాస్ట్ చేసుకుంటా తీసేస్తుంది దీన్ని. ఆ రాళ్ళని అటు వేయడం ఇటు వేయడం అన్నట్టు. మళ్ళీ అవన్నీ మళ్ళీ బలాస్ కైండ్ దాని దీన్ని యూజ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. డేంజర్ ఇది. ఆడ ఫస్ట్ కింద బ్రిడ్జ్ పోసారు. ఏం చేశారు మొత్తం బ్రిడ్జ్ లాగా ఉంది. ఫస్ట్ కిందికి వెళ్ళి బ్రిడ్జ్ పోసుకొని వచ్చినట్టున్నారు. అది కిందికి వెళ్ళి మన బేస్ ఇచ్చుకుంటూ వచ్చినట్టున్నారు. అందుకే అది ప్రాబ్లం ఏం కాకుండా ఉండడానికి. ఓకే రైట్. ఇద్దరితో ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తాను. ఓకే రైట్. థ్యాంక్ యూ.